వారికి స్వాగతం సుస్వాగతం. ఆర్డీఓ గారు కూడా మరి నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు అనేటువంటి కార్యక్రమంలో భాగంగా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగా మన పోణంగి గ్రామంలో ఈ యొక్క లేఅవుట్లో 105 మంది బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పట్టాలు పంపిణీ కార్యక్రమానికి మరి ఈ రోజు రావడం జరిగింది. వారికి మనందరి తరపున కూడా మరొకసారి మన యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి ఒక్క నిరుపేదకి ఇళ్ల స్థలం అండ్ ఇల్లు రెండు ప్రతి ఒక్కరికి చేరాలి అన్న సంకల్పంతో ఈ నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమం చేపట్టడం జరిగింది. గత సంవత్సరంన్నర నుంచి ప్రతి ఒక్క రెవెన్యూ డిపార్ట్మెంట్, సర్వే డిపార్ట్మెంట్, డ్వామా డిపార్ట్మెంట్ అండ్ ఇతర డిపార్ట్మెంట్స్ అందరం కలిసి మన ఆధ్వర్యంలో ప్రతి ఒక్క పనిని కంప్లీట్గా చేస్తాం జరిగిందండి. మా గత సంవత్సరం ఫస్ట్ ఐడెంటిఫై చేస్తున్నాము ఎంతమంది అర్హులు, వాళ్ళందరికీ భూమి సేకరించడం జరిగింది. ప్రభుత్వం భూమి ఉన్న చోట ప్రభుత్వం భూమి పెట్టాము, లేని చోట ల్యాండ్ అక్విజిషన్ చేసి పెట్టడం జరిగింది. ఇప్పుడు మన ఏలూరు నియోజకవర్గంకి వస్తే మొత్తం ప్రభుత్వ భూమిని 12 ఎకరాలు తీసుకుంటాం జరిగింది. ఇదే కాకుండా అదనంగా ఇది మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి ఇల్లు చేరాలి అని ఒకే ఒక నిర్ణయంతో ఇంత ల్యాండ్ అక్విజిషన్ జిల్లా మొత్తంలో మనం ఎక్కడ చేయలేదు. ప్రతి ఒక్కరికి ఇళ్ళ పట్ట ప్రాపర్ స్థలంలో వచ్చేటట్టుగా చేస్తానికి మనం ఇంత భారీ ఎత్తున లేఅవుట్లని డెవలప్ చేస్తాం జరిగిందండి. చూసే ఉంటారు, క్రిస్మస్, ముక్కోటి ఏకాదశి, మరి నిన్న జరిగింది పేదల పండగ. ప్రతి ఒక్క పేదవాడికి తన జీవిత ఆశయం ఏదైనా ఉందంటే ఒక ఇల్లు నిర్మించుకోవాలి, చక్కటి కుటుంబాన్ని ఆ ఇంట్లో పెట్టుకోవాలని ఒక ఆశ ఉంటుంది. మీ అందరి ఈ పేద ప్రజలందరికీ కూడా మన ప్రీతమ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఎంత మంచి పనికి ఈరోజు శ్రీకారం చుట్టగలుగుతా ఉన్నామో నాకు అర్థమవుతా ఉంది. ఈరోజు ఆ రోజు ఎన్నికల ప్రచారానికి నేను పోణంగి ప్రాంతానికి వచ్చినప్పుడు మన వాళ్ళందరూ కూడా అడిగారు, అదే మన ప్రాంతంలో గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా అభివృద్ధి జరిగింది, అప్పుడు ఉన్నటువంటి ఇళ్ళకి పట్టాలు ఇచ్చుకున్నాం, తర్వాత కొన్ని రోడ్లు కొన్ని డ్రైన్లు వేసుకున్నాం, కొన్ని వీధి దీపాలను వెలిగించుకోగలిగాం, కొంతవరకు గ్రామాన్ని అభివృద్ధి చేసుకోగలిగాం. కానీ ఆ మహానేత మరణం తర్వాత ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా మా పోణంగి గ్రామం వెనుకబడిపోయి ఉంది. అప్పటి నుంచి కూడా మళ్ళీ మా అందరి ఆశీర్వాదాలతో మా అందరి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఆశీర్వదిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఎంతో వెనుకబడిపోయినటువంటి పోణంగి గ్రామాన్ని అభివృద్ధి చేయండి అని చెప్పి మీరు నన్ను అడిగినటువంటి మాట నాకు ఈ రోజుకి కూడా గుర్తుంది. మేరీ ఆల్ఫాన్స్ గారు, చీలి భారతి గారు, చీలి భారతి, గుడి జ్యోత్స్న గారు వచ్చారమ్మా.
అందరికీ కూడా దయచేసి విన్నపం మీ ఈశ్వరీకం సర్వభూతానాం తామి ఈశ్వరీకం సర్వభూతానాం తామివప్రియ శ్రీం శ్రేర్మహాభజతు అలక్ష్మీర్మే నశ్యంతు మనసం కామామాకుతిం వాజిమచ్చమశేమహే పశూనాగం రూపమిత్యాం హిరణ్యం విందేయం కామశ్యం శ్రీహే ప్రీతో భూత్వాదా జవన్మహం శ్రియం పంచదేశం జీవేంద్ర